ఇరుక్కుపోయిన అమెరికా, ఇరాన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న వివిధ జాతులు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో ఇరానియన్ కుర్దుల గ్రూపు ఒకటి. పరాక్రమవంతులుగా వీరికి పేరుంది. సిరియాలో ఐఎస్ఎస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా సైన్యమే కుర్దులకు శిక్షణ ఇచ్చింది. దేశం లోపల వెలుపల కూడా ఇరాన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వారు సిద్ధమయ్యారు. టెహ్రాన్లోని సుప్రీం లీడర్ను హతమారిస్తే నాయకత్వ శూన్యత ఏర్పడుతుందని, తత్ఫలితంగా ఇరాన్ బలహీనపడితే తమ అజెండాకు మద్దతిచ్చే విభిన్న జాతుల జోక్యంతో పరిస్థితులు సామూహిక తిరుగుబాటుకు దారితీస్తాయని అగ్రరాజ్యం ప్రాథమికంగా తలసిపోయింది. కానీ అదేదీ నిజం కాలేదు. అప్పటిదాకా ప్రజాదరణను కొరవడిన ఇరాన్ ప్రభుత్వం యుద్ధం కారణంగా ప్రజల మద్దతును సంపాదించుకోగలిగింది. దీంతో అమెరికా, ఇజ్రాయిల్ ఆ ప్రాంతంలోని అనుకూల పక్షాలతో కలిసి భూతల దాడులను మొదలుపెట్టాలనే దిశగా ఆలోచిస్తున్నాయి. ఇరాన్ జనాభాలో 10% దాకా ఉండే కుర్దులు ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు సిరియాలో ఐఎస్ఎస్ను తరిమికొట్టడంలో భాగంగా ఐఆర్జీసీ సైనికులకు వ్యతిరేకంగా పరోక్ష పోరాటం చేశారు. ఆ అనుభవంతో కుర్దిష్ పెష్మెర్గే ఇరాన్ బలగాలకు వ్యతిరేకంగా భూతల యుద్ధం చేసేందుకు సరిహద్దులు దాటేందుకు సిద్ధంగా ఉంది. తుర్కియే, ఇరాన్ల మధ్య నలిగిపోయి తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామనే అసంతృప్తితో ఉన్న కుర్దులు ఈ దాడుల్లో పాల్గొంటే తమకు భారీ ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నారు. కుర్దుల తర్వాత ఇరాన్పై పోరాడేందుకు బలుచులను వాడుకోవాలని అమెరికా యోచిస్తోంది. వీరు పాకిస్తాన్కు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం చేస్తున్నారు. అయితే ఇరాన్పై భూతల దాడుల కోసం బలూచులు లేదా కుర్దులను రంగంలోకి దింపితే ఆ ప్రాంతమంతా గందరగోళం చెలరిగిపోయే ప్రమాదం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికా ఇలాగే అక్కడ రెండో ప్రధాన వర్గమైన హజారస్కు శిక్షణ ఇచ్చి తాలిబాన్లను వ్యతిరేకంగా ఉసుగొల్పింది. వారు 20 ఏళ్లకు పైగా పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరికి అమెరికా వెనుదిరిగాక అస్థిరమైన శాంతి ఒప్పందం చేసుకున్నారు. అగ్రరాజ్యమేమో ఒకప్పుడు తాను ఉగ్రవాదులుగా ముద్ర వేసిన తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకొని పాలనను వారికి అప్పగించింది. తాలిబాన్లు తమ శ్రేణులను ప్రాథమికంగా మత పాఠశాలల నుంచి తీసుకుంటారు. అదేవిధంగా ఇరాన్ ప్రభుత్వం తన బలగాల్లో ఎక్కువ మందిని స్థానికంగా ఉన్న 2 ప్రధాన మత కేంద్రాల నుంచి చేర్చుకుంటుంది. మత సంస్థలకు నిధులు సమకూర్చే వాణిజ్య వర్గాల్లో ఇరాన్ ప్రభుత్వం బలమైన పట్టును కొనసాగిస్తోంది. కాబట్టి స్థానిక భూభాగాలపై గట్టి పట్టు ఉన్న కుర్దిష్లు రంగంలోకి దిగిన భూతల పోరాటం అంతా తేలికేమీ కాదు. దీర్ఘకాలంగా పాకిస్తాన్పై పోరాడుతున్న బలూచులు అమెరికా మద్దతును ఆశిస్తున్నారు. గతంలో సిపెక్ను వ్యతిరేకించి చైనా ఇంజనీర్లపై పలుమార్లు దాడులు కూడా చేశారు. అలా వారు అమెరికా దృష్టిలో పడినా పాకిస్తాన్ ఆగ్రహానికి గురయ్యారు. ఇరాన్కు వ్యతిరేకంగా బలూచి యోధులను వాడుకోవాలంటే ప్రతిగా అమెరికా వారికేదేమైనా హామీ ఇవ్వాల్సిందే. అలా ఏదైనా వాగ్దానం చేస్తే పాకిస్తాన్ను దూరం చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు భూతల యుద్ధంలో బలూచులను దింపే విషయంలో ఇజ్రాయెల్కు మాత్రం ఇలాంటి సమస్యలు లేవు. సుప్రీం లీడర్ మరణంతో ఇరాన్ విచ్ఛిన్నమవుతుందని అమెరికా ఊహించింది. అక్కడి అసంతృప్త వర్గాలన్నీ వీధుల్లోకి వస్తాయని, ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తాయని భావించింది. అయితే వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. ఇరాన్ నుంచి ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతిఘటనను అమెరికా ఊహించలేదు. ఇరాన్లోని సంక్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో భూతల యుద్ధమైతే మరీ కష్టం. అమెరికా, ఇజ్రాయెల్లు అందుకు తమ సొంత సైన్యాలను పంపించాలనుకున్నా వ్యూహాత్మకంగా అది సరైన ఎత్తుగడ కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూతల యుద్ధం చేయకుండా, ప్రజా ఆందోళన చేయకుండా ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడం అంత సులభతరమేమీ కాదు. ఇరాన్ తన మనుగడ కోసం పోరాడుతుండగా అమెరికా మాత్రం స్వప్రయోజనాలపై తప్పుడు అంచనాలతో తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ఇప్పుడు ముందుకు కదల్లేక వెనక్కి వెళ్ళలేని సంకట స్థితిలో కూరుకుపోయింది.